ఏఐఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హైదరాబాద్ గౌరవనీయులైన బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ గారు నల్గొండకి వచ్చి ఉన్నారు. మరి వారి యొక్క రాక కోసం యావత్ నల్గొండ ప్రజానికం ఎన్నో వెయ్యి కళ్ళతో వేచి చూసి ఈరోజు గ్రాండ్ సక్సెస్గా వారు కొన్ని వార్డ్స్లలో పాదయాత్ర నిర్వహిస్తే ఆ పాదయాత్ర పొడవునా జనసంద్రమంగా మారి జన ప్రవాహం కనిపించింది. మరి ఆ వార్డులలో తిరుగుతుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వారికి చెప్తి ఎన్నో విన్నపాలు చేసిన సందర్భం జరిగింది. మరి అదే సందర్భాన్ని ఆలోచించి మళ్ళీ ఈరోజు నల్గొండ పట్టణంలో కార్పొరేషన్ ఎన్నికలలో మా పార్టీ తరపు నుంచి 9 మందికి బీఫామ్ ఇచ్చి బరిలో దింపి వాళ్ళ గెలుపు కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నల్గొండ ప్రజానికాని కోసం జాతి కుల మత భేదం లేకుండా వారు వచ్చి అందరినీ వినవించుకొని పోయారు. మరి వారి యొక్క తరచుగా జరిగే రొటీన్ ప్రొసీజర్ వారి యొక్క దారుస్సలాం హెడ్ క్వార్టర్స్లో ఏ రకంగా అయితే 7 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, మరి ఇంకా 45 కార్పొరేటర్స్ అందరూ కూర్చొని రోజు వారానికి 6 రోజులు ప్రజల సమస్యలు విని పరిష్కారం చేస్తారు. అదే తరహాలో ప్రతి జిల్లాలో కార్పొరేటర్లను నిలిపించి గెలిపించుకొని ఇక్కడ కూడా అదే తరహాలో అలాంటి మినీ దారుస్సలాంలు ఏర్పాటు చేసి ఎవ్వరికి కూడా ప్రాబ్లం లేకుండా కులాలకి మతాలకి అందరికీ అతీతంగా అందరికీ సేవ చేసే ఉద్దేశంతో నల్గొండలో కూడా ఎంఐఎం పార్టీ తరపు నుంచి మేము 9 మంది బరిలో దిగాము. మరి మా విన్నపం ఏంటంటే రాబోయే 11వ తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో కార్పొరేషన్స్, ఆ ఎలక్షన్స్లలో వార్డ్ నంబర్ 7, వార్డ్ నంబర్ 22, వార్డ్ నంబర్ 24, వార్డ్ నంబర్ 26, 27, 29, 31, 45, 46 వార్డుల నుంచి ఎంఐఎం పార్టీ బరిలో ఉంది. ఆ ఎంఐఎం మా యొక్క పార్టీ చిహ్నం ఒక పతంగి గుర్తు ఉంది. ఆ పతంగి గుర్తుకి పోయి తామందరూ మాకు ఓటేసి గెలిపియాలని మేమందరం సవినయంగా మిమ్మల్ని విన్నవించుకుంటూ, మరి అసదుద్దీన్ అవైసీ గారి యొక్క ఈడ జరిగిన సంభాషణ, ఈడ జరిగిన ఒక బహిరంగ సభలో వారి చెప్పిన మాటలు కూడా వింటుంటే ప్రజలకు అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా వారు విని నమ్మకంగా వచ్చి అందరూ వేస్తారనే ఒక నమ్మకం వ్యక్తపరుచుకుంటా వారిని కలిసిపోయిన సందర్భం ఈరోజు జరిగిన సందర్భంలో మరి ఒక్కసారి మీ అందరినీ నేను ప్రజానికాన్ని మేము కాంటెస్ట్ చేస్తున్న వార్డులలో పతంగి గుర్తుకి మీరు ఓటేసి గెలిపియారని, తద్వారా మా సేవలు మీరు కోరుకోవాలని, మేము మిమ్మల్ని సేవలు చేసి రాబోయే 5 సంవత్సరాల వరకు మీ యొక్క ప్రతి సమస్యకి మేము మీ గడపకి వచ్చి పనిచేసి మీ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరిగినా మేమున్నామంటూ మేమందరం ముందర వచ్చి మిమ్మల్ని తప్పకుండా హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి వేడుకుంటూ ఖచ్చితంగా పతంగి గుర్తుకి ఓటేయాలని ఇంకోసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మ్యాక్సిమం 48 వార్డులలో మా యాజ్ ఆఫ్ నో మా పార్టీ తరపు నుంచి ఎవ్వరికి కూడా ఒక అలయన్స్ కానీ మద్దతు కానీ లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న సరళి ఏదైతే ఉందో ఆ సందర్భానికి మనం ఖచ్చితంగా దాన్ని పరీక్షించి ఆ ప్రతి ఒక్క వార్డుకు సంబంధించిన క్యాండిడేట్లు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ క్యాండిడేట్ నిలబడుతున్నారో చూసి వ్యక్తిగతంగా ఆ పార్టీ క్యాండిడేట్లకు మనం 100% హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొన్ని సంవత్సరాలు, గత 2 సంవత్సరాలుగా ఒక అరాచకమైన కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. దానికి దృష్టిలో పెట్టుకొని మేము ఎలక్షన్లో మా కార్యాచరణ తదుపరి మా అధ్యక్షుల గారి నిర్ణయం ప్రకారం మేము చేస్తామని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम। आज बैरिस्टर असदुद्दीन अवैसी साहब दिन के 4 बजे से शाम के 6 बजे तक पैदल दौरा किए कई वार्ड्स का। उसके बाद पब्लिक मीटिंग मुनक़िद हुई अम्बेडकर चौरस्ते पे। अल्हम्दुलिल्लाह बहुत अच्छी पब्लिक आई और हमको उम्मीद है कि यहाँ पे नलगुंडा में जितने भी उम्मीदवार हैं वो भारी अक्सरियत से जीतेंगे। इस ज़माने में हम मीडिया का, पुलिस का और आवाम का बहुत बहुत शुक्रिया अदा करते हैं और एक रिक्वेस्ट करते हैं कि 11 तारीख़ के दिन अव्वल इंसाफियों में आप अपने पूरे अफराद ख़ानदान के साथ जाकर
अव्वलीन वक्त पूरा कीमती वोट मजलिस के हक़ में दीजिए। पतंग निशान है और असदुद्दीन अवैसी साहब के हाथ मजबूत कीजिए। शुक्रिया, खुदा हाफ़िज़। थैंक यू। मेरे अजीज दोस्तों और बुजुर्गों, नलगोंडा में इस म्युनिसिपल कॉरपोरेशन के इंतखाबात में मजलिस इत्तेहादुल मुस्लिमीन के 9 उम्मीदवार मैदान में हैं। वार्ड नंबर 7 से मोहतरमा जुबैदा यासीन साहिबा, वार्ड नंबर 22 से मोहम्मद अली साहब, वार्ड नंबर 24 से मोहतरमा फरद बानू नसीर, वार्ड नंबर 26 से नूरुल लतीफी मुजर्रह, वार्ड नंबर 27 से मोहतरमा सुमैया बेगम अहमद, वार्ड नंबर 29 से ख्वाजा समीउद्दीन उर्फ नदीम साहब, वार्ड नंबर 31 से मोहतरमा उमेरा फरनाज अब्दू, वार्ड नंबर 45 से एडवोकेट मोहम्मद रसूलुद्दीन साहब, वार्ड नंबर 46 से जनाब। कुछ तो बोलो। ट्रम्प बोल रहा है कि हमारे देश के वजीर आजम नरेंद्र मोदी ने उससे कहा, सर प्लीज। बीजेपी के लोग कुछ नहीं बोले, आरएसएस कुछ नहीं बोलेंगे। अब तो हद हो गई कि चाइना बोल रहा है कि ऑपरेशन सिंदूर में जो हमारी बहादुर फौज ने पाकिस्तान की उस 9 एयरबेस के परचखे उड़ा दिए, चीन बोल रहा है कि हम रुकाए। और अफसोस इस बात का है कि बीजेपी की सरकार कह रही है कि जिस चीन ने पाकिस्तान जो दहशतगर्दी का अड्डा है, 80% पाकिस्तान का हथियार चीन का है, उस चीन ने पाकिस्तान को अपने J-10 एयरक्राफ्ट दिए। आज हम उसी चीन से कह रहे हैं, वेलकम टू इंडिया एंड इन्वेस्ट इन इंडिया। आइए, हम लाल कालीन बिछाएंगे, फूल बरसाएंगे, आपकी आरती उतारेंगे, आपको गुलाब का हार पहनाएंगे। आइए, पैसा लगाइए। मेरे भाई, जो मुल्क हमारे पड़ोसी मुल्क में दहशतगर्द बैठे हुए हैं, उस मुल्क की हथियारों से मदद कर रहा है। बताओ बीजेपी आरएसएस वालों, क्या ये बात मुनासिब है? आज अमेरिका किस तरीके से भारत पर, ये हमारी आजादी जो हमको मिली, जिसमें आरएसएस का कोई रोल नहीं था, ना बीजेपी का था, उस वक्त के जनसंघ का था, ना संघ परिवार का था। ये आजादी मिली तो इसमें उन मुजाहिदीन का खून शामिल था। मौलवी अलाउद्दीन रहमतुल्लाह अलैह मक्का मस्जिद के इमाम सुल्तान बाजार में अंग्रेजों के खिलाफ एहतजाज किए तुर्रेबाज खान के साथ। काला पानी का पहला मुजरिम अगर कोई था तो सरजमीन दखन का था, आलिम दीन था। इस मुल्क को आजादी मिली तो हमारे उलमाओं के जिहाद के फतवे की वजह से मिली। इस मुल्क को अगर आजादी मिली तो इस मुल्क के दिल्ली से लेकर मौजूदा लाहौर की रोड पर जितने पेड़ थे, उन पेड़ों पर उलमाओं की लाशें लटक रही थी। आज अगर तुम आकर हमसे कहोगे कि बताओ ये क्या है, अरे तुम तो अंग्रेजों के तलवे चाट रहे थे, हम अपने सीनों को अंग्रेजों की गोलियों से छन्नी करवा रहे थे। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, 11 तारीख के दिन अपने के कोड का इस्तेमाल करिए और पतंग के निशान पर बटन दबाकर मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवारों को कामयाब करिए। यही चंद गुजारिशात मुझे आप तक कहना था। मैं उम्मीद करता हूं कि जो लोग यहाँ पर नहीं है, अल्लाह आपके जरिए से मेरे इस पैगाम को उन तक पहुंचा देगा। मैं खास तौर से हमारे माँ और बहनों से अपील कर रहा हूं कि अपने वोट का इस्तेमाल करिए। इन उम्मीदवारों को आप अपनी दुआओं से कामयाब और कामरान करिए। और नौजवानों से अपील कर रहा हूं कि 11 तारीख को क्या करेंगे आप? ऐसा
ऐसा डाल के पतंग पे बटन दबाइए। मैं बुजुर्गों से भी अपील कर रहा हूँ, अहले दिल से भी, कि आप दुआओं में मजलिस की कामयाबी का जिक्र करिए। बहुत बहुत शुक्रिया। सलाम आके अपील किए, उसकी जान चले गई। अरे याद रखो, तुम अगर हमको मारते हो या तुम अगर ये समझ रहे हो कि हम मर जाएंगे तो हम कमजोर हो जाएंगे। याद रखो, किसी शायर ने अच्छा कहा था, मौत को समझते हैं गाफिल इख्तिताम जिंदगी। सुनो जालिमो, सुनो जो गाय रक्षक है, मगर तुम गाय की रक्षा करने वाले नहीं हो, तुम राक्षस हो। जो समझते हैं कि जो मौत को समझते हैं गाफिल इख्तिताम जिंदगी, है ये शाम जिंदगी, सुबह दवा में जिंदगी। अगर आप इस तरह करते रहेंगे, देश कमजोर हो जाएगा, देश कमजोर हो जाएगा। अगर आप ये समझ रहे हैं कि आदिवासियों को, मुस्लिम अकलियत को, ईसाइयों को, ओडिशा में एक ईसाई पादरी को मजमा मारता है हुजूम, उसके मुंह में गंदगी डाल दी जाती है, क्या इसलिए हमने इस देश को अंग्रेजों से आजाद करवाया था कि अकलियतों से इस तरह, आदिवासियों से, मुसलमानों से इस तरह का बर्ताव किया जाएगा? याद रखिए, जिसके पास नुमाइंदे होंगे, कोई लड़ने वाला होगा, कोई बोलने वाला होगा, कोई सवाल उठाने वाला होगा। तो मेरी आप तमाम से अपील है कि ये इलेक्शन सिर्फ नलगुंडे के म्युनिसिपैलिटी का जरूर है, मगर आपको अपनी सियासी क़यादत को भी मजबूत करना है। लोग आएंगे और चले जाएंगे, लोग बहुत सी कोशिशें करेंगे। मुझे अंदाजा इस बात का कि बरसर इख्तिदार में जो रहते हैं वो अपने आप को अरबाब मुजाज समझते हैं, मगर इस जमहूरियत में अगर किसी के पास ताकत होती है तो अवाम के पास उसकी वोट की ताकत होती है। तो मेरी आपसे अपील है कि 11 तारीख के दिन अपने एक वोट का सही इस्तेमाल करिए। और मैं बीजेपी के लोगों को फिर से बोल के जा रहा हूँ, तुम ट्रम्प से क्यों डरते? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.